మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమురవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766. ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం అక్టోబర్ 4వ తారీఖు శనివారం రోజున ఈ సమయంలో కన్యా రాశిలో జన్మించిన జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలండి. ముందుగా అలాగే ఈ రోజున వీరి యొక్క కన్యా రాశి వారి యొక్క ప్రాణాలకు ముప్పు ఉందండి, జాగ్రత్తగా ఉండాలండి. మరి ఇంతకీ అక్టోబర్ 4వ తారీఖు శనివారం రోజున ఈ యొక్క కన్యా రాశిలో జన్మించిన జాతకులకు ప్రాణాలకు ఉన్న ముప్పు ఏంటి, దాని నుండి ఎలా తప్పించుకోవాలి, ఏ విధంగా జాగ్రత్తగా పడాలి, అసలు ఈ సమయంలో మీరు పొందుకోబోతున్న ఫలితాలు మీకు అనుకూలంగా ఉన్నాయా లేదంటే ప్రతికూలంగా ఉన్నాయా, జ్యోతిష్య పండితులు ఏమని సూచనలు చేస్తున్నారు, గ్రహబలం ఏ విధంగా ఉంది, అక్టోబర్ 4వ తారీఖు శనివారం రోజున వీరి యొక్క ఏ రంగంలో ఎలా రాణించబోతున్నారనే విషయాల గురించి ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి మీరు చేసిన ప్రతి ఒక్క కన్యా రాశి వారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు క్లియర్ అనేది వస్తుంది. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్ళిపోతే కనుక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే బంధాలకు, అనుబంధాలకు చాలా ప్రాధాన్యతను ఇస్తుంటారు. వీరికి కన్యా రాశి వారి యొక్క జీవితంలో సమయంలో మీకు అభివృద్ధితో పాటు భారీ మొత్తంలో ఆర్థికంగా లాభపడిపోతున్నారు. ఏ విధంగానూ అంటే మీరు పడే కష్టం, మీరు చేసిన ప్రయత్నమే ఈ యొక్క సమయంలో మిమ్మల్ని ఆర్థికంగా ఎదుర్కొనేందుకు అవకాశం ఉంటుంది. ఈ సమయంలో మీకు అద్భుతాల్లో ఏవో జరుగుతాయి, అలాగే మిరాకిల్ జరిగిపోతుందని కదా కానివ్వండి. ప్రతికూల పరిస్థితుల నుండి అయితే మీరు బయటపడబోతున్నారు. అవునండి, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతికూల గ్రహాలు ఈ యొక్క సేవలో కలిస్తే మీకు గుర్తుపెట్టుకోండి, ప్రతికూల గ్రహాలు కలవటం వల్ల మీకు ప్రతిఫలాన్ని కూడా తారుమారైపోతాయి. కాబట్టి ఈ సమయంలో మీకు ప్రతిదీ కూడా అనుకూలంగా మారుతుంది. అవునండి, ఇలా అనుకూలంగా మారడం వల్ల విపరీతమైనటువంటి మీ జీవితంలో అభివృద్ధి అనేది కనబడుతుంది. ఎవరి జాతకంలోనైనా సరే ఈ విధంగా మాట్లాడుతుందా అంటే ఉండండి, ఖచ్చితంగా ఎవరైతే కష్టపడి పనిచేస్తారో అటువంటి వారి యొక్క జీవితం మాత్రం మీరు ఖచ్చితంగా ఈ సమయంలో మార్పులు అనేది చెందుతాయి. అవకాశం కోసం ప్రతికూలత నుండి అనుకూలత వైపుగా అడుగులు వేస్తారండి. ఈ సమయంలో విపరీతంగా మీకు డబ్బు, ఎవరికైతే ఆశ ఉంటుందో విపరీతమైన డబ్బు ఆశ, అటువంటి వారు మాత్రం నష్టాల పాలవుతారండి. ఆ విపరీతమైన డబ్బు ఆశతో మీరు చేసినటువంటి అనుకూల ఏవైతే ఉంటాయో ఆ పనుల వల్ల ఈ యొక్క కన్యా రాశి వారు విపరీతంగా ఈ యొక్క కన్యా రాశిలో జన్మించిన జాతకులు డబ్బు అనే అటువంటి ఒక ఆర్థిక ఎదుగుదల ఆశ ఉండొచ్చు, కానీ అత్యాశ ఎవరికి ఉండదండి. అలా ఎవరైతే డబ్బు సంపాదించాలి అని మెడలో మిద్దెలు కట్టాలి, బండారాలు కొనాలి అని ఎవరైతే అటువంటి అత్యాశలు ఉంటాయో అటువంటి వారు మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంటారండి. కాబట్టి దయచేసి
కన్యా రాశిలో జన్మించిన జాతకులకు అత్య ఆశ అసలు మంచిది కాదండి. అత్యాశ పడకూడదు. ఉన్నటువంటి వ్యక్తులు దాని నుంచి బయటపడడం, అప్పుడే మీ లైఫ్లో మీరు గ్రోత్ అనేది చూస్తారండి. ఎందుకంటే అత్యాశ ఉన్న కొద్దీ ఏంటంటే అది అద్భుతాలు జరిగిపోతేనే కోరికలు ఆ విధంగా ఊహల్లో ఉంటారు. లేదా మీరు రియలైట్లోకి వస్తే తెలుస్తుంది అండి. కష్టపడ్డది మనకి ఒక్క పైసా కూడా రాదు. తినడానికి ఒక తిండి గింజ రాదు. కాబట్టి అలాంటి కష్టాలు ఏంటి అంటే దయచేసి ఇప్పటికైనా మరి మనం కష్టపడితేనే మనకి ఒక రూపాయి వస్తుంటుంది అన్నమాట. ఈ విషయాన్ని గమనించుకొని అంటే అందరికీ ఇది చెప్పడం లేదండి. ఎవరైతే జీవితం అనే విషయంలో సీరియస్నెస్ తీసుకొని ఉంటారో వారికి మాత్రమేనండి. అలాగే రాబోయే రోజుల్లో కష్టాలు తవ్వండి. కాబట్టి ఇప్పటి నుంచే మీ పైన మీరు దృఢ ఆధారపడండి. ఎదుటి వ్యక్తుల మీద ఆధారపడద్దు. మీకున్నటువంటి సమయంలో ఏంటి అంటే మీరు ఎంత కష్టపడితే అంత మంచి ప్రతిఫలితాలు వస్తాయండి. మీ యొక్క గ్రహాలు ఏ విధంగా ఉన్నాయో గ్రహాలకి మీరు ఏ విధంగా అయితే ఛాలెంజ్ విసిరినటువంటి గ్రహాలు, ఎందుకంటే గ్రహాలు మీకు ఈ సమయంలో కాస్త మధ్యస్థమానం ఉంటాయి. కాబట్టి మీరు కష్టపడిన ఖచ్చితంగా గ్రహాల అనుకూలత కూడా మీరు పొందుకుంటారు. అనుకూలతలను పొందుకుంటారు. మనం కష్టపడ్డామనుకోండి, అదే విధంగా ప్రయత్నం చేసామనుకోండి, అదే విధంగా సక్సెస్కు తొలిమెట్టు అన్నమాట. కాబట్టి మీ యొక్క కష్టాన్ని మరింత పెంచుకోండి. చాలా మంచిగా ఉండేందుకు ప్రయత్నించండి. ప్రతి ఒక్కరు కూడా ప్రేమగా ఉండండి. వారితో కూడా ఎవరైనా సరే మీలో చాలామంది కంటే నోటి దురుసుతనం ఎక్కువగా ఉంటుంది. కన్యా రాశిలో జన్మించిన వారికి కొంతమందికి నోటి దురుసుతనం ఎక్కువ ఉంటుంది. మాటలు కూడా ఏది పడితే అది మాట్లాడేస్తూనే ఉంటారు. కంట్రోల్ లేకుండా మాట్లాడుతూ ఉంటారు. కానీ దానివల్ల రాబోయే రోజుల్లో మీకు చాలా ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నాయి. కాబట్టి మీ నోటిని కాస్త కంట్రోల్లో ఉంచుకోండి. అదేవిధంగా కన్యరాశి జాతకులు ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు అనేది శివ దేవారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణం చేయండి. అలాగే మీ శక్తి మేరకు పేదలకు, అనాథలకు, అభాగ్యులకు, పశుపక్షాదులకు దానం చేయడం ద్వారా మంచి పుణ్య ఫలితం అనేది ఖచ్చితంగా పొందుకుంటారండి. సో చూసారు కదండి, ఈ వీడియో మీకు ఎలా నచ్చిందా? నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.